2025 మార్చ్ 11వ తారీఖున జపాన్లో సునామీ వస్తుందని చెప్పడం జరిగింది. అది 29వ తారీఖున జూలై నెలలో అది ప్రూవ్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి ఆగస్ట్ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఆ రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండి బుధుడితో కలిసి ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మంచి ఐడియాస్ రావటం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం బిజినెస్ పరంగా అవుతాయి కనుక కుటుంబ సభ్యులతో మంచిగా టైం అనేది స్పెండ్ చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఎందుకు అంటే కనుక సప్తమాధిపతి అయిన శని వక్రించి 9వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి ఉన్నది. కుజుడు శని బద్ధ శత్రువులు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్లో మంచి ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి ఈ వారంలో. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ పొట్టకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. దానికోసమై మీరు దక్షిణామూర్తి సూత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన కుజుడు కర్కాటక లగ్నానికి పరమకారకుడు. అలాంటి కుజుడు కన్యా రాశిలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం రోజున మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.